వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలందరూ మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చేరుకూరి కోరారు. ప్రాచీన సాంప్రదాయాలు కొనసాగించే విధంగా మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కలెక్టర్ సూచించారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను వీడినాడి పరిసరాలు కాలుష్యం బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సహజంగా చేతి వృత్తుల వారు మట్టి సేకరించి తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలంటున్న కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ తో మా ప్రతినిధి యూసుఫ్ ఫేస్ టు ఫేస్. కడప జిల్లా వ్యాప్తంగా కూడా వినాయక చవితి ఉత్సవాలను ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రాచీనమైనటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పేసి కడప జిల్లా కలెక్టర్ గారు కోరుతా ఉన్నటువంటి నేపథ్యం. ఇదే అంశానికి సంబంధించి కలెక్టర్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. సార్, ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం ఏమని ఉంటుంది? కడప జిల్లా ప్రజలందరికీ కూడా విన్నపం ఏంటంటే, గణేష చతుర్థి వినాయక చవితి ఏదైతే ఉందో మనందరికీ కూడా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పండుగ. దాన్ని ఘనంగా జరుపుకోవాలి అని అందరూ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా భావిస్తుంటారు. అయితే అందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే, ఈ పూజా కార్యక్రమంలో చాలా చోట్ల మనం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అదేవిధంగా నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్ తోటి, అలాగే ఆర్టిఫిషియల్ కలర్స్ తోటి ఈ వినాయక విగ్రహాలని తయారు చేయడం, అటువంటి విగ్రహాలని పూజకి వాడటం జరుగుతూ ఉంది. తద్వారా మనం చాలా మన భవిష్యత్తుకి, అలాగే మన తరానికి చాలా చెడు చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానివ్వండి, లేకపోతే దాంతో మేము మిక్స్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ చాలా పర్యావరణానికి హాని చేయటమే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరమైనవి. సో దయచేసి అందరూ కూడా మన పూర్వకాలం నుంచి వాడుతున్నటువంటి మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలని వాడండి. ఈరోజు అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీలో మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలు కూడా చాలా అందంగా, చాలా న్యాచురల్ కలర్స్ తోటి వాడినటువంటి విగ్రహాలు చాలా పెద్దగా వస్తున్నాయి, అలాగే బాగా వస్తున్నాయి. అటువంటి వాటిని ఉపయోగించండి. ప్లాస్టర్ ప్యారిస్, అలాగే ఆర్టిఫిషియల్ కలర్స్ వాడినటువంటి విగ్రహాలని దయచేసి వాడొద్దండి. పూర్తి స్థాయిలో కూడా సాంప్రదాయాలను కొనసాగించే విధంగా, యువత కూడా ముందుకు వెళ్ళే విధంగా తల్లిదండ్రులతో పాటు అందరూ కూడా ఆ యొక్క అవగాహనలు కనిపించాలని చెప్పేసి కలెక్టర్ గారు కొడతా ఉన్నటువంటి నేపథ్యంగా భావించవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యూసుఫ్, 6TV న్యూస్, కడప జిల్లా నుండి. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా 15 ఆగస్టున ప్రారంభించిన